గైస్, ఈరోజు మనం ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. ఈ మైన్క్రాఫ్ట్ గురించి తెలుసు కదా ఎట్లుంటుందో. ఇవన్నీ కొంచెం హార్డ్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఏమంటారు మైన్క్రాఫ్ట్ కాబట్టి. మనకైతే వుడెన్ టూల్స్ చేసుకున్నా ముందే. వుడెన్ టూల్స్ కొంచెం ఒక బ్రెడ్, ఏమన్నా స్టోన్ ఉంటుందేమో అని వెతుకుతున్నా. స్టోన్ లేదు, మొత్తం బ్రెడ్డే ఉంది. వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఎట్లయినా మైనింగ్ ఉందా? ఆ షర్ట్ ఈడైతే ఒక మంచి కుక్ ఉంది. ఆ కుక్కకి ఇది పెడదాం. బోన్ టేమ్ అవుతుందా? అరే టేమ్ కాలేదు గైస్, మనం ఏం చేయలేం. మనమైతే ఇప్పుడు మైనింగ్కి పోదాం. కొంచెం స్టోన్కి అప్గ్రేడ్ అవుదాం. ఐరన్ దొరికితే నేనైతే ఈ ఎపిసోడ్లో ఒక ఐరన్ ఆర్మర్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అవుతుందో కాదో బర్రె అంటుంది. అదే కుక్క గైస్, మళ్ళీ బోన్స్ దొరికినప్పుడు టేమ్ చేసుకున్నాం. అడవండి పోదాం. ఇంటికాడ ఈసారి రీస్పాన్ పెట్టుకుందాం. రీస్పాన్ పెట్టేసుకోవాలి, కానీ బెడ్ తీసుకున్నాం. రీస్పాన్ పెట్టుకోవాలి ఎందుకు? ఇప్పుడు మైనింగ్ పోదాం. రీస్పాన్ తీసుకోవాలి, మర్చిపోయి బెడ్ కొట్టుకున్నాం. నైట్ అయితే స్లీప్ అయ్యానికి బాగానే ఉంది. ఇటు మన మైనింగ్ ఏరియా ఉందా? బైక్ సైడ్ చూద్దాం. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. నక్క వచ్చింది. దారిలో నక్క రావద్దు అనుకుంటే ఈ నక్క వచ్చిందంటే ఏదో ఒకటి అవుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. ఈడ ఐరన్ ఉంది. కొంచెం స్టోన్ కొట్టుకొని ఐరన్ పికాక్ చూసుకొని ఐరన్ కొడదాం. అదొక్కటి కొంచెమే కొట్టుకున్నాం. చెప్పొద్దు గైస్. బ్యాక్ సైడ్ ఏమైనా ఫ్యాన్ సౌండ్ వస్తే అది వదిలేసేయండి, ఎందుకంటే ఫ్యాన్ వేసింది కాబట్టి ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫోర్ లాక్స్ వుడ్ కొట్టేసినాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా వేసేద్దాం. కొన్ని స్టిక్స్. అరే క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేయాలి కదా గైస్. కావాలంటే చెప్పండి, మనం నెక్స్ట్ ఎపిసోడ్కి అదేమంటారు స్కిన్ చేంజ్ చేద్దాం. ఈ స్కిన్ కాకుండా వేరేది. ఓపెన్. ఒక పికాక్స్ చేసుకుందాం. షవల్, పికాక్స్. ఇంకొక యాక్స్ అంతే. ఇంకా ఐరన్ కొట్టేసుకుందాం. ఇటు ఇంకేమన్నా లోపల ఐరన్ ఉండిద్దేమో చూద్దాం. నాకెందుకు వచ్చి ఊడతాం. అరే అమ్మ స్కెల్టన్ ఉన్నట్టుంది. ఊరుకురే, స్కెల్టన్ ఉంది. పోయి కొడదాం బాగుంది. ఈ స్కెల్టన్స్ ఒక బాధ. ఓకే కొట్టు. ఎస్ అయిపోయింది. చచ్చిపోయింది స్కెల్టన్. నాకేంది క్రీపర్ ఉండొద్దని ఆశిస్తున్నా. కొంచెం బ్రెడ్ తిని హీల్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మరే వచ్చిందిరా క్రీపర్. నేను అనుకున్నా క్రీపర్ నక్కని చేసినప్పుడే అనుకున్నా ఇదేదో తినకూడదు. మనం రీస్పాన్ పెట్టుకోలేవు కదా గైస్ ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ రీస్పాన్ పాయింట్ కాడ వచ్చినాం. మళ్ళీ నేను రీస్పాన్ ఎప్పుడు విలేజ్ కాడికి పోయినాక కలుస్తా. బాయ్. ఈడైతే ఐరన్ ఉంది. ఐరన్ కొడదాం. కొట్టు ఐరన్ కొట్టు. చెప్పినా గైస్
ఈ ఎపిసోడ్కి అయితే ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అదేమనిపిస్తుంది నాకు. రేవో క్రీపీ సౌండ్స్ వస్తున్నాయి గైస్ నాకు, అందుకే నేను ఇవన్నీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్రీపీ సౌండ్స్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఇది ఏమంటారు బ్యాక్గ్రౌండ్ తక్కువ వేసిన ఇంకా మైండ్. ఇక్కడ నేను ముందే ఐరన్ ఉందని చెప్పి పెట్టుకున్నా గైస్ మార్క్. ఇప్పటిదాకా నుంచి ఒక విలేజర్ ఉండు ఎంగేనికున్నాం అలా. ఇక్కడ కొంచెం ఐరన్ ఉందిగా కొట్టేద్దాం. ఇక్కడ కొంచెం ఏమంటారు కాపర్ ఉంది, కాపర్ కూడా కొట్టేద్దాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమంటారు మూవీ మ్యూజిక్స్ ఉన్న ఇగ్నోర్ చేసేసేయండి. అవి ఏమంటారు మా హాల్లో టీవీ చూస్తారు, టీవీ సౌండ్ అది. ఇక్కడ ఇంకా ఐరన్ కొట్టిద్దాం. ఎంత వచ్చింది ఐరన్ అసలు? నేను ఏదో ఒకటి ఆర్మర్తో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. స్లీప్ వేసేద్దాం, నైట్ అయిందిగా. స్లీప్ వేసేసినాం. డోర్ పెట్టేసి వావ్, మనకైతే 26 ఐరన్ వచ్చింది. సరిపోతుందేమో నాకైతే అర్థమవుతలే. క్రాఫ్టింగ్ టేబుల్ ఇది ఒక మన బేస్లకే వేసుకున్నాం. ఓపెన్ అవుతలేదు. ఇది కొంచెం తీసేసి కొంచెం పక్కన పెట్టుకున్నాం. వచ్చింది ఇడ పెట్టుకుందాం. పెట్టేసుకున్నాం. బ్రెడ్ ఉంది. పంకిన్ పై కూడా వచ్చింది మనకి. ఫర్నెస్కి ఒక 2 ఫర్నెస్లు అయితే 3 వచ్చినాయి అనమాట. ఈ 3 మీద సర్దేసుకుందాం. ఐరన్ పెట్టు, ఐరన్ వుడ్ పెట్టు, ఐరన్ పెట్టు, ఐరన్. కొంచెం చార్కోల్ చేసుకుందాం, పని ఉంటుంది. కోల్ బెటర్ గైస్, నేను చెప్తున్నాను. కొంచెం ముడ్డు కొట్టుకొద్దాం, అయిపోతుంది. కొంచెం ముడ్డు కొట్టుకొద్దాం, అయిపోద్ది. వుడ్, ఈ వుడ్తోని కొన్ని ప్లాంక్స్ వేసుకొని మిగతా లాగ్స్తోని చార్కోల్ చేసుకుందాం. ఇక అందది మనకి. ఇప్పుడు
చార్కోల్ కొంచెం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొన్ని లాక్స్లో పెట్టేసి మనమైతే బీన్స్ అవి యాక్స్ కాపర్ యాపిల్ ఇవన్నీ అలా పెట్టేసుకుందాం జస్ట్ అప్పుడు ఉంటాయి. ఇవన్నీ పడేసి దమ్ చార్కోలలో పెట్టేసుకున్నాం. ఫర్నెస్లో పెట్టి కాడేసినాం. 6 minutes. ఇంకొంచెం ముట్టు కూడా ఎందుకంటే కావాలి కాబట్టి అదే చార్కోల్ తయారు చేసుకుందాం. గాయస్ మనకైతే స్పైడర్ సెన్స్ ఉంది. మీదికి వెళ్ళి అట్లా పడేకారు ఇట్లా జరిగిపోయినాం. అదే మన స్పైడర్ సెన్స్. కొంచెం మళ్ళీ ఇంకొంచెం డ్రిల్ ఎత్తుతాం. మీద చూసి నూడదాం. మనమైతే వెళ్ళిపోదాం. గైస్ మీరు కామెంట్స్లో చెప్పండి. మనమైతే ఒకవేళ బేస్ కడితే కడదాం లేకపోతే మైనింగ్ చేద్దాం. మైనింగ్ ఏమన్నా డైమండ్స్కి అట్లా అప్గ్రేడ్ అవుదాం. డైమండ్స్ నుంచి నెదరైట్ స్నోబాల్ స్ప్రూస్ మళ్ళీ వచ్చింది స్నోబాల్. 2 స్నోబాల్ వచ్చినాయి. పక్క పక్కన 4 పెడదాం. మళ్ళీ ఇంకో స్నోబాల్ వచ్చింది. 3 వచ్చినాయి గాయస్ మనకి. వచ్చినాయి 4 స్నోబాల్. గైస్ అందరూ వీడియో చూసారు కానీ లైక్స్ ఎందుకు కొట్టరు గైస్? నేనంత అంటానని ఇష్టం లేదు. చెప్పండి గైస్, లైక్స్ కొట్టండి కదా పడి ఉంటుంది. ఓకే నేను అడుగుతాను. రోజు మర్చిపోతాను నేను చెప్పడం. మీరైనా కొట్టాలి. అదే చెప్పలేడు ఇట్లా లైక్స్ కొట్టమని, మనమైనా కొడదాం కదా అని. ఎందుకు గైస్ అట్లా అనుకోరు మీరు? లామని కొట్టాం. షర్ట్ లామ ఈ మీద అయిపోయినాయి స్నోబాల్స్. మనం ఇప్పుడు అక్కడ షార్పులు చూద్దాం. ఇంకా 19 అయింది. ఇంకా 7 కావాలి. ఇదైతే స్నో అంటారా బేబీ?
పంకిన్ పై రెసిపీ. అన్నీ తీస్తున్నా పంకిన్స్. చూద్దాం ఒకసారి. లీడ్ ఉంది వేసి క్రాఫ్టింగ్ సర్చ్లో కొడదాం గైస్. షుగర్ లేవు మన దగ్గర, ఎగ్స్ కూడా లేవు. పంకిన్ పై గాయస్ మనకైతే వచ్చేసింది. చార్కోల్ మంకాడ పెట్టుకున్నాం. హెల్మెట్ ఒకటి, చెస్ట్ ప్లేట్ ఒకటి, లెగ్గింగ్స్ ఇంకా బూట్స్ వేసేసుకో. వేసుకో 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 ఐరన్ ఆర్మర్ చేసుకున్నాం గైస్. మన గోల్ కంప్లీట్ అయిపోయింది. ఇంక 2 ఐరన్ తోటి ఏం వస్తుంది గైస్ మనకి? చూద్దాం వీడు ఏమిస్తాడు. 26 పొటాటోస్కి ఒక ఎమరాల్డ్ ఇస్తున్నట్టు. సూపర్ రబ్బట్టు నా కాడ లేవు. నేను కాడ కొనేకి పొటాటోస్ లేవు. మళ్ళీ 2 వచ్చినాయి కూడమైంది టైం పాస్కి. అది ఎందుకు నాకు ఏ ఫోటో ఇప్పుడు నైట్ అవుతుంది గైస్. మనం పోయి స్లీప్ వేసేద్దాం.